తాగపోయినా తాగినట్టే దుంకుతాం. అదే మన స్పెషాలిటీ. ఈరోజు మన ఫెస్ట్‌లో డే 2 యాజ్ యూజువల్‌గా లేట్‌గా లేసి రెడీ అయిపోయి కాలేజ్‌కైతే ఎళ్ళిపోయినా. నిన్ననే మన ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో, మిగిలిన ఈవెంట్స్‌ని అన్నిటినైతే ఒక్కసారైతే కవర్ జేసినా. తర్వాత కల్చరల్ ఈవెంట్స్ జరిగినుండే అవిటిని గూడా జూసుకొని స్టాల్స్‌నైతే ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే ఎళ్ళిపోయాననమాట. సో, స్టాల్స్‌లో అయితే అన్నుండే. బిర్యానీ, ఐస్ క్రీమ్స్, హెచ్‌పీ ఫ్లూయిడ్స్ ఆల్ ఉండే. సో, 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనే మూవీ వాళ్ళైతే ప్రమోషన్స్ జేయడానికైతే కాలేజ్‌నైతే చూజ్ జేసుకో తర్వాత ఇన్ఫార్మల్ ఈవెంట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికైతే ఎళ్ళిపోయినా. సో, ఈ బ్లాక్‌లో ఇన్ఫార్మల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయి సెకండ్ ఫ్లోర్‌ల. సో, ఇన్ఫార్మల్ ఈవెంట్స్‌లో మన దగ్గర మిస్టరీ హౌస్, చికెన్ డాగ్స్, ఫన్నీ యాక్టివిటీస్ అండ్ స్కేరీ హౌస్ అయితే ఉండే. సో, అవన్నిటినైతే కొద్దిసేపు ఎక్స్‌ప్లోర్ చేసి, కొద్దిసేపు చికెన్ డాగ్స్ కాడైతే మనమైతే తర్వాత లంచ్ టైమ్ అయిపోయింది. సో, లంచ్ తినడానికైతే ఎళ్ళిపోయినామనమాట. కల్ట్ ఫిట్‌లో జిమ్ చేసేటోళ్ళ గురించి విండే తప్ప ఫస్ట్ టైమ్ అయితే దగ్గర నుంచి అయితే చూసినా. ఫ్రెండ్స్‌కి లంచ్ అయితే వడ్డిచ్చేసినా. లంచ్ వడ్డిచ్చేసి అందరమైతే కూర్చొనైతే లంచ్ తిన్నాం. వ్లాగ్ తీస్తుంటే వీళ్ళందరూ మన వ్లాగ్ గురించే డిస్కస్ చేసుకుంటారనమాట. సో, అందరమైతే లంచ్ కంప్లీట్ చేసి కల్చరల్స్ చూడడానికైతే ఎళ్ళిపోయినాం. డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండే. అవన్నీ అయిపోయిన తర్వాత నాకున్న ఫ్యాంటసీస్ తీసుకోవడానికి చికెన్ డెక్స్‌కైతే ఎళ్ళినా. సో, ఆ తర్వాతనైతే ర్యాంప్ వాక్ అన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది కల్చరల్స్ అయిపోయేసరికి. ఆ తర్వాత మనకి ఈరోజు లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ ఉండే అనమాట. సో, స్పెక్ట్రమ్ వాళ్ళది. సో, లైవ్ బ్యాండ్ పర్ఫార్మెన్స్ విన్న తర్వాత మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా జరిగినుండే. నాకైతే ఆకలైంది. సో, తినడానికైతే కింగ్స్‌కైతే ఎళ్ళిపోయినాం. సో, అక్కడ చికెన్ నూడిల్స్, వెజ్ రైస్ అండ్ చికెన్ 65 బిర్యానీ అయితే తినేసినాం. తర్వాత డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉండే. అవన్నీ చూసేసి అన్ని పర్ఫార్మెన్స్‌లు చూసేసిన తర్వాత డీజేనైతే స్టార్ట్ అయింది. సో, డీజేలో ఎట్లా పడితే అట్లా దునికినాం. అప్పటికే లేట్ అయింది కాబట్టి డీజేనైతే ఆపేసిర్రు. సో, డీజే ఆగిపోయినా మేమైతే ఎట్లా పడితే అట్లా దునికాము. ఎవరి మాట ఇనలేదు. సో, ఈవెంట్ అయితే అయిపోయిందనమాట. సో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ అయితే ఉంటది. సో, అప్పటి వరకు మనం వ్లాగింగ్ కంటిన్యూ చేస్తూ వచ్చి అయితే వ్లాగ్ అయితే తీద్దాం. ఉంటా మరి. బాయ్.